బాబిలోన్ రాజైన దర్యావేష్ తన రాజ్య అభివృద్ధి కోసం 120 మంది అధికారులను నియమించాడు. వారి మీద 3 ప్రధానులను నియమించాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. దానియేలు ప్రభువులో అత్యంత విశ్వాసము గలవాడు. రాజు దానియేలను రాజ్యమంతటికీ ముఖ్య అధికారిగా నియమించాలని నిర్ణయించాడు. దీనివల్ల ఇతర అధికారులు అతనిపై అసూయ చెందారు. అందుకే వారు దానియేలు మీద తప్పు పట్టేందుకు అవకాశం కోసం వెతకసాగారు. కాని దానియేలు తన విధుల్లో నిష్కల్మషంగా ఉండేవాడు. అతనిలో ఎటువంటి తప్పు కనిపించకపోవడంతో దేవుని విషయంలోనే అతనిపై ఆరోపణ చేయాలని నిర్ణయించారు. అందుకని రాజు అనుమతి లేకుండా 30 రోజుల పాటు ఎవరూ దేవునికి ప్రార్థన చేయకూడదని చట్టం చేయాలని రాజును ఒప్పించారు. ఆ విషయం తెలిసినప్పటికీ దానియేలు భయపడలేదు. అతడు తన ఇంటికి వెళ్ళి యెరూషలేం వైపు కిటికీ తెరిచి ఎప్పటిలాగే రోజుకు 3 సార్లు దేవునికి ప్రార్థన చేశాడు. దుష్ట అధికారులు దానియేలు ప్రార్థన చేస్తున్న దాన్ని గమనించి అతడు చట్టాన్ని ఉల్లంఘించాడని రాజుకు ఫిర్యాదు చేశారు. రాజు ఈ విషయం విని ఎంతో విచారపడ్డాడు. దానియేలును కాపాడాలని ప్రయత్నించాడు. కాని ఆ చట్టం మార్చలేనిదని తెలుసుకుని అతడు తీవ్రంగా బాధపడ్డాడు. రాజు ఆజ్ఞ ఇవ్వగా సైనికులు దానియేలును సింహాల గుహలో వేశారు. కాని ఆ రాత్రి రాజు ఉపవాసముండి దానియేలు గురించి చింతించాడు. అతనికి నిద్ర పట్టలేదు. ఉదయం రాజు త్వరగా సింహాల గుహ వద్దకు వచ్చి దానియేలు జీవించి ఉన్నాడో లేదో అనే భయంతో అతనిని పిలిచాడు. దానియేలు రాజుకు ప్రత్యుత్తరమిస్తూ దేవుడు తన దూతను పంపి సింహాల నోర్లు మూసివేశాడని చెప్పాడు. అందువల్ల తనకి ఎలాంటి హాని కలగలేదని తెలియచేశాడు. ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆనందించి దానియేలును సింహాల గుహ నుండి బయటకు తీసివేయాలని ఆజ్ఞాపించాడు. తరువాత రాజు దానియేలు మీద కుట్ర చేసిన అధికారులను వారి కుటుంబాలతో సహా సింహాల గుహలో వేయించాడు. మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా, భయమున్నా ప్రార్థన మరియు విశ్వాసం విడిచిపెట్టకు. దేవుడు నీ పక్షాన నిలబడతాడు. ఆమేన్.